ఈ వీడియో తీయడానికి గల ముఖ్య కారణం వచ్చేసి మనము ఈ మధ్య ఒక వీడియో అనేది మనం పాయింట్ కటింగ్ గురించి పోస్ట్ చేశాము. అదే పాయింట్ అంటే మనం బాడీ మెజర్మెంట్ లేకుండా పాయింట్ తోటి మనం పాయింట్ ఎలా కటింగ్ చేయాలో కొత్త వారి కోసం ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తాను. అయితే ఆ వీడియో చేసేటప్పుడు నేను ఒక షార్ట్ వచ్చేసి ఈ మెజర్మెంట్ తోటి నేను ఒక షార్ట్ పెట్టాను. చూడండి, ఇక్కడ 30 పెట్టి మనకు 30 తోటి ఇట్లా కిస్తా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అని ఒక వీడియో పెట్టాను. దాని కింద మనకు ఒకసారి వచ్చేసి మనకు కామెంట్ పెట్టిండు, ఈ ప్రకారంగా తీస్తే ఖచ్చితంగా ఇది రాంగ్ వస్తుంది అని చెప్పి మనకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అని పోస్ట్ చేశాడు. అది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ సార్ వచ్చేసి మనకు ఎల్ఎన్ వీడియో ఖమ్మం అని ఉంది. సార్ మీరు షార్ట్ వీడియోలో పెట్టింది మనకు ఇంతవరకే పెట్టాను, కానీ మనం ఎలా కటింగ్ చేసుకున్నాం, దీన్ని ఎలా మాడిఫై చేసుకోవాలనే విధానాన్ని మొత్తము చూసి ఉండకపోవచ్చని నా అభిప్రాయము. అయితే నేను చాలా వీడియోస్ చేశాను. మనం బాడీ మెజర్మెంట్ తోటి ఎలా తీసుకోవాలి, దానికి ఎలా ఎన్నించులు తీసుకోవాలని చాలా వీడియోలు కూడా పోస్ట్ చేశాను. అయితే వాటన్నిటికీ చాలామంది ఇంకా కిస్తా రౌండ్ అనేది క్లారిఫికేషన్ ఇంకొంచెం బెటర్ ఇవ్వండి అని చాలామంది అడిగారు. అదేవిధంగా ఇంకో చాలామంది కూడా మన వీడియోస్ లేడీస్ కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా కిస్తా రౌండ్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో మనకు ఈ విధంగా కూడా కటింగ్ చేసుకోవచ్చు అని కొత్త వారి కోసం అని చెప్పి కూడా ఈ విధంగా కూడా నేను కటింగ్ చేసి చూపించాను. ఇది 99% వర్కౌట్ కాదని చెప్పాడు సారు. మీకు ఇది వర్కౌట్ అవుతుందని చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనకు వచ్చేసింది ఇది పాత పాయింట్. ఇది మనకి ఈ పాయింట్ తోటి నేను పాయింట్ కటింగ్ చేసిన. ఒకసారి చూడండి, ఇది మనకు 30 వచ్చింది. ఇది మనం ఇప్పుడు రీసెంట్గా కుట్టిన పాయింట్ అండి. ఇది ఈరోజు మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇది కుట్టిన పాయింట్. చూడండి, ఇది కుట్టిన పాయింట్. ఓకేనా, దీనికి పెద్దగా తేడా ఏముండదండి. ఒకసారి వచ్చేసి మనం కిస్తా రౌండ్ అని కొలుద్దాం. ఎందుకంటే చాలామందికి కొన్ని విషయాలు చెప్తే కొన్ని అర్థం కావండి. మనకు వాళ్ళకి చెప్పే విధంగా వాళ్ళకి ఎలా అర్థమవుతున్న విధానాన్ని మనం కొంచెం బెటర్గా చూపించాలని ఉద్దేశంతో ఆ విధంగా చూపించాను. కానీ కొలతలు కొంతమందికి అర్థమైతే కొంతమందికి. చూడండి, కిస్తా రౌండ్ వచ్చేసి 24 ఉంది. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇది కూడా మనకు 24 అనేది కరెక్ట్గా వచ్చింది. ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ అనేది వర్కౌట్ అవుతుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని అర్థమవుతాయి, కొంతమందికి కొన్ని అర్థమవుతాయి. అందరికీ ఒకే విధంగా అర్థం కావాలని రూల్ లేదు కదా. నేను 4-5 విధాలుగా చూపిస్తే వాళ్ళకు వాళ్ళ అర్థమైన విధానాన్ని బట్టి కటింగ్ చేసుకుంటున్న ఉద్దేశంతో ఈ మోడల్ అనేది చూపించాను. ఈ మోడల్ కటింగ్ చేసినా కానీ మీకు 1% కూడా తేడా రాదని చెప్పడం కోసమే, మీకు ధైర్యం ఇవ్వడం కోసమే ఈ వీడియో అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చు అని ఒక భరోసా ఇవ్వడం కోసమే ఈ కటింగ్ చేశాను. ఓకేనా, ఇలా ఎవరికి కించపరచాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మీకు ఇది ఒకవేళ నా కటింగ్ రాంగ్ అనిపిస్తే నేను కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ టైలరింగ్లో కానీ ఏ రంగంలోనైనా కానీ, ఈ టైలరింగ్లోనే కాదు ఏ రంగంలోనైనా ఇంకా మనం నేర్చుకుంటూ ఉంటేనే కొత్త విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. మనకి ఇంతే వచ్చు ఇదే అనుకుంటే మనం ఎప్పటికీ నేర్చుకోలేము. ఒకవేళ ఈ కటింగ్ రాంగ్ అయితే కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు. నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి నన్ను ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా ఒక్కరు కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కామెంట్ చదివి వీడియో చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా నేను భరోసా ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సరే సార్, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నన్ను నిరూపించుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఒకసారి మెజర్మెంట్ కూడా మనం ఇది పాత పాయింట్ మళ్ళీ ఇది ఒకటి అనుకున్నారు. చూడండి, మనకి ఇది పాత పాయింట్ వచ్చేసి ఇక్కడ బాటంలో మీరు అలా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైతే ఇలా కటింగ్ ఉంది. చూడండి, ఈ మెజర్మెంట్ కటింగ్ ఒకసారి చూడండి. మళ్ళీ అది ఒకటి సేమ్ అనుకున్నారు. బ్యాక్లో ఇదంతా స్టిచ్చింగ్ ఉంది, ఫిక్స్ లుప్పులు ఉంది. ఈ పాయింట్ వచ్చేసి దీనిపైన స్టిచ్చింగ్ లేదు, లుప్పులు వచ్చేసి అవుట్ ఉన్నాయి. మళ్ళీ బిల్ నెంబర్ కూడా చూపిస్తానండి ఒకసారి. అంటే కొంతమంది మళ్ళీ ఇది కాకపోవచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకంటే కస్టమర్ దగ్గర పోయిన తర్వాత నేను చూపించలేను కదా, దాని గురించి అనే ఉద్దేశంతో
ఇది చూపిస్తున్నాను. నేను పాయింట్ కటింగ్ చేసిన మెజర్మెంట్కి చూడండి, అదే బిల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. మీరు అలా కావాలంటే మీరు రెండిట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా కనబడుతుందో లేదో, కొంచెం ఐరన్లో కొంచెం ఇదైనట్టుంది. ఏం చేంజ్ చేయలేదండి నేను. ఇదే బిల్ నెంబర్ ఇదే ఉంటుంది. కమ్మర్ కూడా ఒకసారి చెక్ చేస్తాను నేను. 32 కమ్మర్ కదా, చూడండి కమ్మర్ కూడా మీరు చెక్ చేసి చూపిస్తాను. 2 మళ్ళీ ఆపు వేరే పాయింట్ చూపించారని కొంతమంది అనుకుంటారు. చూడండి 32, ఇది కూడా చూపిస్తాను. చూడండి 32 మనకు 32 చెప్పిండు. సేమ్ పెట్టాను చూడండి పాయింట్. ఓకేనా? మీరు ఇలాంటి కామెంట్ చేస్తుంటే నాకు కూడా కొంచెం ఇంకా మోటివేట్గా అనిపిస్తుందండి. మీరు వచ్చిన ఛాలెంజ్ నేను నాది కూడా ఈ పాయింట్ కూడా కరెక్ట్ అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకవేళ మీరు షార్ట్లో కనుక చూసి ఓన్లీ ఇది ఒక్క మెజర్మెంట్ చూసి మీరు కటింగ్ చేసిననుకో చాలా మటుకు ఇది ఆ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. నేను ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నాను, బ్యాక్ ఎలా కట్ చేసుకున్నాను, ఒకవేళ ఎక్కువ వస్తే నేను ఎలా తగ్గించుకున్నాను మొత్తం వీడియో చూస్తే మటుకు ఇది ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఓన్లీ షార్ట్ ఒకటే చూసి షార్ట్లో మనం మొత్తం చెప్పలేం, ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. మొత్తం వీడియో చూస్తే మీకు ఎలా వస్తే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్పాను. మీరు ఫుల్ వీడియో చూసి ఖచ్చితంగా పాయింట్ అనేది కటింగ్ చేయండి. మీరు షార్ట్లో చూసి ఇది ఒక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవద్దు. ఆ సార్ చెప్పింది కూడా ఆ ఉద్దేశంతో అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.